ఎంఆర్ఎఫ్ మెదక్ పరిశ్రమలో 28వ తేదీన గుర్తింపు యూనియన్ కాలపరిమితి ముగుస్తున్న సందర్భంగా వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డీసీఎల్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కార్మిక వర్గానికి గీటురాయిగా మిగిలేది సిఐటియు అని ఈ సందర్భంగా కార్మికులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కంపల్సరీ మేము జరిపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఏది ఏమైనా ఈ సందర్భంగా సిఐటిగా ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే కార్మికులది ఏదైతే లేబర్ కోడ్లు మారుతూ ఉన్నాయో ఆ లేబర్ కోడ్ యాజమాన్యాలంతా అనుసరిస్తూ కార్మికులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, దోపిడీ చేస్తూ ఉంటున్నాయి. వీటన్నిటిని ఎదిరించాలంటే ఉన్నదల్లా ఏకైక సంఘం సిఐటి సంఘం, అది ఎర్ర జెండాతోనే సాధ్యమని చెప్పి ఇప్పటికే ఎంఆర్ఎఫ్ కంపెనీ అంతా అనుకుంటా ఉన్నారు. అది రేపు ఎలక్షన్లలో నిరూపితం జరుగుతుంది కంపల్సరీ. ఈరోజు ఎంఆర్ఎఫ్ ఎంప్లాయీస్ అందరు ముక్త కంఠంతో సిఐటి పక్షాన నిలబడ్డారని చెప్పి నిరూపిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకింత కార్మికులను ఐక్యం చేసి కార్మికుల సమస్యల పరిష్కారం సిఐటి యూనియన్గా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.